హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనం ధ్యాన మహాశాస్త్రం అనే బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు. ఇంతవరకు మనము జీవితం అనేది ఎప్పుడూ మల్టీ డైమెన్షనల్గా ఉండాలి వరకు తెలుసుకున్నాం. ఈరోజు భూలోకంలో మానవ జన్మ ఒక క్రాష్ కోర్సు లాంటిది. ప్రతి పిరమిడ్ మాస్టర్ తమ స్తోమతకు తగ్గట్టు ధ్యానం చేయడానికి పిరమిడ్ నిర్మించుకోవాలి. అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్ తప్పనిసరిగా తన స్వానుభవాలతో ఒక పుస్తకం రాయాలి. ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ ఒక్కొక్క గ్రామం దత్తత చేసుకొని జ్ఞాన బోధ చేయాలి. అది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క విద్యుక్త ధర్మం. ప్రతి మనిషిలో ఉన్న షట్ చక్రాలు ఆ మనిషి స్థాయిని తెలియజేస్తాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాల స్థాయిలో ఉన్న మనిషి దేవుడు ఎక్కడో బయట ఉన్నాడు అని వెతుకుతాడు. అలాగే అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాల స్థాయిలో ఉన్న మనిషి దేవుడు నాలోనే ఉన్నాడు అని వెతుకుతాడు. అయితే సహస్రార స్థాయిలో ఉన్న మనిషి నేనే దేవుడు అని తెలుసుకుంటాడు. ఇంద్రియాలను జయించిన వాడే ఇంద్రుడు. 1987 సంవత్సరం నుంచి 2012 వరకు భూమి యొక్క ఫ్రీక్వెన్సీలో వచ్చిన పెనుమార్పుల కారణంగా ఎక్కువ శక్తి తరంగాలు విడుదల అవుతున్నందున ప్రతివారు ఇతోధికంగా ధ్యానం చేయాలి, మరి చేయించాలి. ఈ పీరియడ్లో ప్రతి మనిషికి మెడిటేటర్కి అయినా కాకపోయినా రకరకాల బాడీ పెయిన్స్ వస్తాయి. అవి అన్నీ కూడా ధ్యానం చేయడం ద్వారా నిర్మూలించుకోవాలి. 2000 సంవత్సరం ముందు పుట్టిన పిల్లలందరూ కర్మఫలాలు అనుభవించడానికి పుట్టారు. 2000 సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లలందరూ ఇండిగో చిల్డ్రన్. వారు విశుద్ధ కర్మలు, వారికి కర్మఫలాలు ఉండవు. అలాగే 2012 తర్వాత జన్మించిన పిల్లలందరూ గోల్డెన్ చిల్డ్రన్, అంటే పరమాత్మలే డైరెక్ట్గా జన్మిస్తారు. ఆత్మని ఉద్ధరించుకోవడానికి భూలోకంలో మానవ జన్మ క్రాష్ కోర్సుల వంటిది. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.